సో కల్వకుంట్ల కవిత ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కువ మీడియా స్పేస్ తీసుకుంటూ ఎక్కువ సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూ మొత్తానికైతే డిస్కషన్ లో ఉన్నటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్సీకి రాజీనామా చేసినప్పటికి కూడా అక్కడ ఆమోదం లభించలేదు, కొంత సమయం వచ్చింది, గడువు తీసుకోమని చెప్పేసి స్పీకర్ చెప్పడం అంతా కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న శాసన మండలికి పోయి అదే వేదికగా చాలా అంశాలని మళ్ళీ మాట్లాడింది. గతంలో ప్రెస్ మీట్లలో ఎట్లయితే మాట్లాడిందో హరీష్ రావు అవినీతి అని, లేకపోతే కేటీ రామారావు పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇట్లా అనేక అంశాలు మాట్లాడుకుంటూ వచ్చింది. ట్రోల్స్ గురైతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ట్రోల్స్ చేస్తూ ఈమె కూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాష్ట్రంలో ఏం పీక్ కట్టలు కట్టినామని మన దేశ రాజకీయాలు వెళ్తామని కూడా ఒక డైరెక్ట్ ఆ మాట అన్నదమే. సో ఇట్లాంటి నేపథ్యంలో మనకు మొదటి నుంచే ఒక అనుమానం ఉంది, కల్వకుంట్ల కవిత ఎవరు వదిలిన బాణము, కేసీఆర్ వదిలిన బాణమేనా, ఇంకొక వదిలిన బాణమా, ఇట్లా రకరకాల ప్రశ్నలు కామన్ ఎవరికైనా. ఎందుకంటే ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది, 10 ఏళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి సడన్ గా విభేదించడం ఏంది, ఆస్తికాన్నే పంచాయతీ కావచ్చు మనం అందరం అనుకున్నాం. లేదు ఆస్తి కాదు ఆత్మగౌరవ పంచాయతీ ఇది అని చెప్పేసి కంటదాడి పెట్టిన సందర్భం కూడా చూసినాం. సో అయితే ఏ బాణానికైనా బాణం ఒకటి ఉంటే సరిపోదు, అదేంది విల్లు ఉంటారు కదా. సో బేస్ అనేది ఉండాలి. ఆ బేస్ ఎవరు మరి? రామన్నను తిడుతుంది, హరీష్ అన్నను తిడుతుంది, ఆఖరికి కేసీఆర్ను తిడితే కడుపు రగిలిపోతుంది అంటున్నా కూడా మొత్తానికి కేసీఆర్ కు ఇబ్బంది తలెత్తే మాటలు అయితే నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఆమె వ్యాఖ్యలు అయితే మొత్తానికి వాళ్ళ నాయన ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. అయితే ఈ వెనకాల ఎవరున్నారు అంటే చాలా రకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కల్వకుంట్ల కన్నారావు ఉన్నాడు అనే ఒక వార్త ఇప్పుడు హల్చలవుతుంది. కవిత ఒంటరిగా ఉన్నది, సొంతాననేమో కాదు పొమ్మన్నాడు, కానీ పొగబెట్టి బయటకు సాగనంపాడు. కానీ కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డను దూరం చేసుకున్నాడు. ఆమె ఒంటరిగానే పోరాడుతున్నది, ఎవరిని వదలలేదు. తండ్రి కేసీఆర్, అన్న రామన్న, బావ హరీష్ రావు, మొత్తం కుటుంబాన్ని మొత్తం రేడిస్తుంది. ఆమె తుక్కు తిడుతుంది, మనందరూ తెలిసింది. అయితే అవినీతిని ఎండగొడుతున్నారు, భావతాలు బయట పెడుతుంది, పనిలో పని అధికార పార్టీకి అడిగేస్తుంది. అంటే ఈమె చేసిన ముచ్చటన్నీ రాశారు. అయితే సొంతాన్న కాదు అమ్మన్నాడు, పెదనాన్న అంటే కేసీఆర్ అన్న రంగారావు కొడుకు కల్వకుంట్ల కన్నారావు కవిత కండగా నిలిచాడు ఒక లైన్ ఉంది. సో ఈయన మీకు ఎవరు తెలియదు, రాష్ట్ర రాజకీయాలు చాలా మంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. కన్నారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అన్న అయినటువంటి రంగారావు గారి చిన్న కొడుకిన. సో పెద్ద కొడుకు కూడా సిద్దిపేటలో కొంత హడావిడేషన్ మొదట్లో కాస్త, సో ఇప్పుడు కొంత సైలెంట్ అయ్యి సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యాడు, పొలిటికల్గా కొంత మూవ్ అయితే లేడు. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా కన్నారావు పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. కవిత వెనకాల కన్నారావే ఉన్నాడని చెప్పేసి కూడా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. అన్ని తానే ముందుకు నడిపిస్తున్నాడు. ఆది నుంచి కన్నారావు డిఫరెంట్ మెంటాలిటీ. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఎప్పుడూ బయటకు రాలేదు, పెద్దగా వార్తల్లో నిలవలేదు, తన వ్యాపారాలు ఏవో తను చేసుకుంటూ ఉండేవాడు. నేపథ్యం మాత్రం గ్యాంగ్స్టర్ గా చెప్పుకుంటుంటారు జనరల్ గా. అయితే ఒకానొక దశలో నయం కూడా బెదిరించాడని ఓ ఇంటర్వ్యూలో తనే చెప్పుకొచ్చాడు. తను ఎవరికి వినని, తన పని తాను చేసుకుంటూ పోతానని కూడా చెప్పాడు. కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని గడ్డి పరకలా తీసి పారేసినట్టే మాట్లాడాడు చాలా సందర్భాలలో. వాళ్ళ పెద్ద నాకేం లెక్క కాదన్నట్టుగా. తను అప్పుడే కేసీఆర్ కు పక్కలో బల్లెంలో ఉండేవాడు, కానీ తెర ముందుకు వచ్చేటోడు కాదు. సో ఈ తప్పది పక్కే ఉన్నాడు, కానీ పక్కలో బల్లెం లెక్క అని చెప్పేసి రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ కన్నారావు కవితకు అన్ని తానే నిలిచాడు. ఆర్థిక అంగబలంగా తాను కవితను ఆమె వెళ్తున్న మార్గాన్ని బలోపేతం చేసేందుకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనే ఆమెకు ఒక సైన్యం, అంతలా ధైర్యాన్ని ధీమాను కూడా అందిస్తున్నాడు కన్నారావు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, వాస్తవాలు లేవా అనేది దేవుని కనుక. కానీ సడన్ గా మళ్ళీ ఒక కొత్త పేరు అయితే చర్చలోకి వచ్చింది. మొదటి నుంచి రంగారావు గారి కుటుంబం కొంత, అంటే ఇప్పుడు వంశీధర్ రావు గారు ఈ మధ్య అంటే వాళ్ళతో సఖ్యతగా ఉన్నమాట వాస్తవమే, కానీ అది సెకండ్ టర్మ్ లో వీళ్ళు మొదట్లో అధికారం చేపట్టినప్పుడైతే అతని కుటుంబాన్ని, వాళ్ళ వారసులని, వాళ్ళందరూ కూడా దూరం పెట్టేసి. వాస్తవానికి రంగారావు గారికి పేరు బాగుంది సిద్దిపేటలో. ఆయన చూసుకొని ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను కేసీఆర్ పై తర్వాత రాజకీయాలకు వచ్చినా కూడా చెప్తుంటారు. మీరు సిద్దిపేట వాస్తవ్యం కాబట్టి మాకు కొంత ఐడియా ఉంది. సో ఇట్లా రంగారావు కుటుంబాన్ని మొత్తం దూరం పెట్టిన మాట వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీ మొదటి 5 ఏళ్ళు నాకు తెలిసి, తర్వాత 5 ఏళ్ళలో కూడా చివరి దశలో ఇక అధికారం మళ్ళీ ఎన్నికలు వస్తే దగ్గరలో అన్నప్పుడు మాత్రం వీళ్ళ కుటుంబాన్ని కొంచెం దగ్గర చేసే ప్రయత్నం, దాంట్లో కూడా ఓన్లీ వంశీధర్ రావు దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. తీసుకుపోయి నేను సిద్దిపేట వచ్చి తిరుగుతుంటే హరీష్ రావు కంప్లైంట్ అయితే తీసుకుపోయి నేను మళ్ళీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన అనే ఒక చర్చ కూడా నడిచింది వాస్తవానికి. మరి హరీష్ రావు అయితే వెనకాల నడిపించడం లేదా అని భగవంతు కనుక. సిద్దిపేటలో దొరికితే రాజకీయంగా నాకు థ్రెట్ అవుతాడు, ఆ కుటుంబమే ఇక్కడ రాజకీయంగా దిప్పుతుందేమో అని చెప్పేసి భయంతో ఇక కొంత రకమైన ఒత్తిడి తెచ్చి వంశీధర్ రావు నాటు
మహారాష్ట్రకి ఇన్ఛార్జ్గా పడేసారు. తర్వాత నేషనల్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ కాలేదు, మళ్ళీ తిరిగి రాష్ట్రంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కవిత ఉన్న ఫలంగా బయటకి వచ్చి అదే బీఆర్ఎస్ పార్టీ మీద బాణం అయితే ఎక్కిపెట్టింది. ఆమె వెనకాల మొత్తానికైతే ఈ కన్నారావు ఉన్నాడనే ఒక చర్చలు అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన వార్తలు ఇది. ఓకే, కన్నారావు అని ఓకే, త్వరలో రాజకీయ పార్టీ ఖాయమని తాము పోటీలో ఉంటామని కూడా చెప్తున్న ఆమెకు కన్నారావు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆమె ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడలేదు, తన పందాన్ని తాను ఎంచుకొని ముందుకు సాగుతుంది. రానున్న కాలంలో ఆమెకున్న ప్రజాబలమే ఆమెను అటువైపు తీసుకెళ్తుందో తెలియజేస్తుంది. ఇప్పటి వరకు కన్నారావు సపోర్ట్ తో ఆమె మరింత దూకుడుతో రాజకీయాల్లో తనకంటూ ముద్ర వేసుకునే పనులు అయితే ఉన్నదని చెప్పేసి అయితే వార్తలు రాశారు. సో మరి కల్వకుంట్ల కవిత వెనకాల కేసీఆర్ గారి అంటే కవిత గారి పెదనాన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఉన్నాడా లేదా అనేది మీరు ఏం భావిస్తున్నారు? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.